మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించేదానికి వచ్చిన దేవుడు నాయన, ఆత్మదేవుడా. ఎక్కడ ఆత్మ ఉండదు అక్కడ విడుదలని చెప్పిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, మమ్మల్ని దినమ తండ్రి విడిపించుకు వచ్చిన దేవుడు నాయన. శరీర బలహీనతలు, ఆత్మ సంబంధమైన బలహీనతలు, దుష్టత్వము, ఆత్మ ఎక్కడుందో అక్కడ విడుదల. కాబట్టి ఈ దినము మా సంఘములో ప్రతి ఒక్కరికి సమస్తం నుండి విడుదల కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము సర్వ సత్యములోనికి బిడ్డలు నడిపించండి. పరిశుద్ధుల పరిశుద్ధాత్మ పొందుకొని బలం పొందుకుని గొప్ప కార్యములు చేయటకు తండ్రి, నూతనమైన నీ ఆత్మతో నింపి బలపరచండి తండ్రి. నీ బిడ్డలుగా నీలో ఫలించి అభివృద్ధి చెందుతూ ప్రభువా నీ కృపలో వర్ధిల్లే భాగ్యం అనుగ్రహించండి నాయన. అంత్య దినాలలో నీ బిడ్డల తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణులై పరిశుద్ధాత్మల ప్రార్థనలు చేస్తూ ఆయన నీ కృపలో వర్ధిల్లే భాగ్యం అనుగ్రహించండి. సహాయం దయచేయండి. ఇదను దైవ సందేశం తండ్రి ప్రవీణ్ సహోదరుడు అందిస్తుండగా బిడ్డను మరుగుపరిచి మీరు మాట్లాడండి, నీకు మహిమ తెచ్చుకోండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. జనాంగమా, పోయిన 2వ వారంలో ప్రవీణ్ మాట్లాడాలి. అతను సమయం కుదర్చుకున్నది. సమయంలో 3వ వారం మనం మాట్లాడుకోవాలని చెప్పాను. పోయిన వారం యాక్చువల్గా చెప్పడం నేను కూడా మర్చిపోయాను. మరి దేవుని ఆకృతిని బట్టి ఇంటికి వస్తున్నాను. మంచిది. ప్రవీణ్ సమయం వస్తుంది. ఒకసారి చప్పట్లు కొడదాం. ప్రవీణ్ ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. ముందుకు సత్యం కూర్చున్నావు సమయంలో మనకు వెనకాల హల్లెలూయా ప్రభుత్వం. హల్లెలూయా. చాలా మంది ఇంకా కష్టంగా అంటారు కదా. దేవుడి దినము వాక్యం మూలంగా మనతో మాట్లాడాలన్నా ముందు సభలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం సాయిబాబు అందరూ కూడా ఏకీవించి నాతో కూడా కలిసి ప్రార్థన చేసుకున్నాం. జీవాధిపతి ఈ ఘనమైన వర్తమైన నామానికి స్తోత్రాలయ్యా. ఇది కూడా వాక్యం విన్న దేవుడివి, మాతో మాట్లాడే దేవుడివి, మమ్మల్ని బలపరిచే దేవుడివి,
నీ మీద ఆధారపడిన ఇప్పుడు వాక్య సమయం జరుగుతుండగా అయ్యా వింటున్న ఒక్కొక్కరు కూడా అయ్యా నిలబడుతున్న నాతో కూడా నీవు నానా నీ యొక్క ఆత్మనైనా మమ్మల్ని కుమరించిన మీ యొక్క ఆత్మ కూడా వాక్యాన్ని వినుటకు ధ్యానించకు నీ జ్ఞానాన్ని నీ యొక్క వివేకాన్ని మాకు దయచేసి అయ్యా మాకు అనేక కార్యాలు నూతన విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని మా ఆత్మీయ జీవితాలు సిద్ధపాటు చేసుకోవడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో భాషగా చెప్పినట్టుగా ఇది ఏ దినం అంటే ఈ దినం ఏ దినము? పెంతెకోస్తు దినం. చెప్పండి, పెంతెకోస్తు దినం. పెంతెకోస్తు అంటే ఏదో చర్చి పేరు కాదు. అలా అనుకుంటుంది పెంతెకోస్తు చర్చి మనం అనుకుంటాం. పెంతెకోస్తు అంటే చర్చి పేరు కాదు, అది ఒక పండుగ. హల్లెలూయా. కాబట్టి ఆ పెంతెకోస్తు అంటే ఏంటిది, ఆ పండుగ ఏంటిది, ఆ పండుగకి మనకి ఏమి ఒక సంబంధం అని దినము కొన్ని విషయాలు మనం క్లుప్తంగా మనం నేర్చుకుందాం, చూద్దాం. చూడండి, ఈ పెంతెకోస్తు పండుగ అంటే ఎవరు దీన్ని పాటిస్తున్నారంటే దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు జనము ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించిన దినాన్ని జ్ఞాపకం చేసుకొని, అనగా బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ దినాన్ని వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు సెలబ్రేషన్ చేస్తారు. అయినప్పటికీ ఈ దినం ఎలా వచ్చిందంటే, ఈ దినం చూడండి లేవికాండ 8వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ మొదటి వాక్యాన్ని చదివినట్లయితే చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చి నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలము ఇవే. యెహోవా నియామక కాలములు ఇవే. చూడండి, ఇది ఎక్కడ ఉందంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్న దినము. ఈ యొక్క పండుగలు దేవుడు మోషేకి బయలుపరుస్తున్నాడు. ఏం చేస్తుండో మోషేతో అప్పుడు ఈ పండుగ ఎక్కడి నుంచి ఉందంటే మోషే కాలంలోనే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కింద చదివినట్లయితే చదవలేక, ఈ కాలమందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, నా నియామక కాలములు ఇవి. 6 దినములు పని చేయవలెను. 6 దినములు పని చేయాలా? వారము 7వ దినము విశ్రాంతి దినము. 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పనినైనా చేయకూడదు. మీ సమస్త నివాసుల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి. 15వ వాక్యంలో చూసినట్లయితే చూడండి, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అట్లాడించు పనులను మీరు తెచ్చిన దినము మొదలుకొని కొన్ని 7 వారములు లెక్కింపవలెను. 7 వారములు లెక్కింపవలెను. లెక్కకి తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము దినము వరకు మీరు 7వ దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యములు అర్పింపవలెను. చూడండి, ఇక్కడ ఏమి చెప్తున్నాడంటే దేవుడు కొన్ని బలులు, కొన్ని పండుగలు ఆ యొక్క ప్రజలతో చెప్తూ ఉంటున్నాడు మోషే మూలంగా. ఏంటంటే ఆ యొక్క పండుగ అనగా పస్కా పండుగ దినం మొదలుకొని ఆయన కొన్ని నైవేద్యాలు, కొన్ని అర్పణలు వాళ్ళు దేవునికి ఆయన మందిరంలో చేయాలని దేవుడు ఎంతో ఆశగా అక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఆ యొక్క మొదటి దినం మొదలుకొని దేవుడు చెప్పిన ఒక్కొక్క కార్యాలు కూడా వాళ్ళు చేస్తూ వచ్చారు. సుమారుగా ఇక్కడ మీరు చేయనట్లయితే 7 పండుగలు దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. 7 పండుగలు అంటే ఏంటిదంటే, మొదటిగా పస్కా పండగ. పస్కా పండగ అంటే గొర్రెపిల్లని వధించి బలి ఇయ్యట, అది పస్కా. అనగా ఎలాంటి గొర్రెపిల్ల అంటే అది ఎంత మాత్రం కూడా దాంట్లో మరక కానీ మచ్చ కానీ ఉండకూడదు. నిర్దోషమైన పరిశుద్ధమైన గొర్రెపిల్లని వధించి దేవునికి ఇయ్యాలనేది ఫస్ట్ ఆయన చేస్తున్న కార్యం. రెండేది ఆ యొక్క పుడియల పండుగ, అనగా పుడియలు పుట్టిన పండుగ అనేది 2వ పండుగ ఉంటుంది. 3వదిగా చెప్తున్నాడు ప్రథమ ఫలములు కూడా మందిరంకి తీసుకొని రావాలి. ఇదొక పండుగ, ప్రథమ ఫలముగా
పండుగ. అలాగే 4వ చూస్తే ఆ యొక్క కోత కోస్తే పండుగ. అంటే ఈ కోత కోస్తే పండుగ కన్నా మనం బెందు కోస్తే పండుగ అంటున్నాం. మీకు అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి ఆ యొక్క కోతలు కోస్తున్న పండుగని మనం బెందు కోస్తే పండుగ అంటాం. దాని తర్వాత బూరల పండుగ వస్తుంది, దాని తర్వాత ప్రాయచిత్తపు పండుగ, దాని తర్వాత పర్ణచాల పండుగని ఆ 7 పండుగలు వస్తుంది. ప్రధానంగా ఈ బెందు కోస్తే పండుగ ఏ దినం వస్తుందంటే ఆ యొక్క కోతలు కోసిన సమయంలో ఆ యొక్క పండుగ వస్తుంది. ఈ పండుగ ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది? ముందు కాలంలోనే, మోషే కాలంలోనే పండుగ ఉన్నది. కాబట్టి ఈ పండుగ మూలకంగా దేవుడు తనకి అర్పణలు చెల్లించాలని ఆయన అడుగుతున్నప్పుడు పస్కా పండుగ ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ వాక్యం ఏముందంటే వాళ్ళు పులిపు అనగా తమిళ ఏముందంటే పులిపిల్లాద అప్పతి పులిపిల్లాద అప్పతి సాత్పదిక పండుగ. అంటే పులిపిల్లాద అప్పం అంటే పులుపు లేని రొట్టెలు ఏమి ఉండకూడదు. ఆ రోజు పులవంగా ఉండకూడదు. వాళ్ళు ఏ పులుపు కాదు తినకూడదు. అదిదా పస్కా పండుగ. అంటే మిగిలిన ఆ యొక్క పిండి అంతా ఏం చేస్తారంటే వాళ్ళు అగ్నిలో కాల్చేస్తారు. వాళ్ళ తినకూడదు. పులవముడు అదొక పండుగ. కాబట్టి ఈ పస్కా పండుగ దేనికి స్వాదిష్టం అంటే మన యేసుక్రీస్తుకి స్వాదిష్టం. ఎలాగంటే యేసుక్రీస్తు కూడా ఆ యొక్క పులుపు, తెలుగులో ఏముంటారు దాన్ని పులుపు. ఆ పులుపు లేని అంటే దేనికి స్వాదిష్టం అంటే పాపము లేని ఒక బలి, పాపం లేని ఒక బలి, ఒక అప్పం అన్నప్పుడు రొట్టె మనకి ఏం గుర్తొస్తుంది? మనకి ఇదేం గుర్తు రావాలి? రొట్టె అంటే ప్రతి వారం మనం చేసే బలాలను గుర్తు రావాలి. రొట్టె అంటే ఆయన శరీరం. కాబట్టి ఆ యొక్క రొట్టె యేసుక్రీస్తుతో పోల్చబడుతుంది. ఇప్పుడు పస్కా అంటే యేసుక్రీస్తు మన కొరకే చనిపోయాడు, మన పాప క్షమించాడని చెప్పి ఒక గుర్తుగా ఈ పస్కాని ఎప్పుడు దినాలు మనం చూస్తున్నాం. కానీ వాళ్ళ దినాల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆ యొక్క పులియ గుట్టలు చేసుకుంటూ దేవుడు పొందడానికి తీసుకుని వస్తున్నారు. దాని తర్వాత ప్రథమ ఫలములుగా అర్పించే ఒక పండుగ చేస్తున్నారు. ప్రథమ ఫలం అంటే వాళ్ళకున్న పంటలు కానీ, వాళ్ళకున్న వ్యాపారంలో కానీ, వాళ్ళకున్న ఆ సంస్థలు కానీ ప్రథమ ఫలము ఎవరికి? దేవునికి ఇవ్వాలి. మనం కూడా మన జీవితాల్లో ప్రథమ ఫలాన్ని దేవుడికి ఇస్తే చాలా ఆశ్చర్యం. అది ధనమై ఉండొచ్చు, అది ఏ కార్యం ఉండొచ్చు, ఒకవేళ మనకు పుట్టిన బిడ్డలై ఉండొచ్చు. ప్రథమ బిడ్డలను కూడా దేవునికి సేవ చేయడం చాలా ఆశ్చర్యం. కాబట్టి ఇంటి ప్రథమ ఫలములు ఇచ్చే ఒక పండుగ అనేది కూడా వాళ్ళు చేస్తుంటారు. అంటే వాళ్ళకున్న పంటలను కోసి ఆ 7 వారాలు కూడా వాళ్ళు దేవునికి అర్పిస్తూ వస్తారు. 7 వారాలు అంటే ఎన్ని దినాలు వస్తుంది? సుమారుగా 49 దినాలు. కాబట్టి అనుదినము కూడా వాళ్ళ మందిరానికి వెళ్ళి ఈ యొక్క బలులన్నీ అర్పిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇటు చేస్తూ వస్తున్న ఆ యొక్క పండుగలలో ఈ యొక్క బెంతుకొస్తు పండుగ అనేది కూడా చాలా ప్రాముఖ్యంగా దేవుడు అక్కడ తీసుకుని వస్తాడు. అంటే ఎలాగంటే చెప్తాను చూడండి. వీళ్ళు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే లేదంటే 23 నుంచి 10 చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేయాలంటే అదేంటో దాని నైవేద్యము నూనెతో కలిసిన 2/10వ వంతు గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పము ఉప్పపు ద్రాక్ష రసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చిన వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి. చూడండి ఇక్కడ అదే చెప్తున్నాడు, మీరు దేవునికి ఆ యొక్క పులుపు లేని రొట్టెలు మీరు అర్పించాలి. అది పస్కా తర్వాత ఇలాగ వాళ్ళు చూస్తున్న కార్యాలు. కానీ ఇదే ఒక మాట చూసినట్లయితే ఆ సీనాయి కొండ మీద దేవుడు మోషేకి తన ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు అక్కడ కూడా ఈ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు అక్కడ సుమారుగా 3,000 మంది అది ఏమైపోతారు అంటే చనిపోతారు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు 3,000 మంది ఏమైపోతారు? చనిపోతారు అదనం. కాబట్టి ఇంటి కార్యాలు చూస్తున్నాం మనము. ఈ యొక్క రొట్టెలను కూడా ఆ యొక్క దేవుడికి అర్పించే ఒక పండుగగా 7 పండుగని దేవుడు అక్కడ
మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇది చూసినట్టయితే 1 కొరింథీ 5:8 చూసినట్టయితే ఈ యొక్క వాక్యానికి అక్కడ మంచి యొక్క అర్థాన్ని మనం చూడగలము. 1 కొరింథీ 5:8 చూసినట్లయితే ఈ రొట్టెలు 2 రొట్టెలు అంటే ఏంటి చూసినట్లయితే కనుక పాతదైన పిండితోనైనను దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించుము. ఇప్పుడు చూడండి, వాళ్ళైతే ఆ పులియని రొట్టెతో ఆశ్రయించుడు. ఏదైనా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎలాగ ఆశ్రయించాలంటే, మనం ఎలాంటి రొట్టెలుగా ఆయనకి సమర్పించాలంటే ఇక్కడ చాలా అద్భుతంగా రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే 2 విషయాలు అక్కడ చూస్తున్నాము. చదవండి ఒకసారి. దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో. ఇప్పుడు దేవునికి మనం రొట్టెలుగా అర్పించాల్సింది ఏంటంటే, ఆ రొట్టెలో పులుపు అనేది ఉండకూడదని చెప్పింది కదా. పులుపు ఉండకూడదు అంటే మన జీవితంలో ఎలాంటి పులుపు ఉండకూడదు అంటే ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా రాబడింది. దుర్మార్గతయు దుష్టత్వం మనలో ఉండకూడదు. దుర్మార్గము దుష్టత్వం అంటే అది కానీ మనలో ఉంటే మనం ఎలాంటి అంటే ఆ పులిసుకుని మావుకి ఈక్వల్. ఆ పులిసుకుని మావుకి మనకి అదే తేడా. కాబట్టి దేవుడు ఎలాంటి ఒక రొట్టెలు ఆశపడుతున్నాడంటే ఆ కింద వాక్యంలో ఉంది, నిష్కపటమైన సత్యమైన అంటే హోలీనెస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ అంటే విశ్వాసము పరిశుద్ధత. ఇదంతా దేవుడు ఎక్కువగా మనకాల ఆశించే ఒక పండుగగా ఆయన ఆశించే ఒక రొట్టెలుగా మనం అడుగుతుంటున్నాడు. ఇదనం దేవుడు మనం ఇవ్వాల్సిన అర్పించాల్సిన ఆ యొక్క రొట్టెలు ఏంటంటే మనలో ఉండాల్సిన ఆ యొక్క పరిశుద్ధత, ఆ యొక్క విశ్వాసంతో దేవుని కార్యాలు చేయాలి. విశ్వాసంతో దేవుని మహిమపరచాలి. అదిగా నిజమైన అర్పణ. దినంలో దేవుడు అలాంటి అర్పణలు పాత కాలం అయినట్టుగా అర్పణలు ఇప్పుడు అడగటం లేదు. కానీ ఆయన అడిగేది ఒకటే, మన కాలంలో ఆ యొక్క దుర్మార్గత తొలగించుకొని దుష్టత్వం తొలగించుకొని ఆయన చెప్పినట్టుగా నిష్కపటమైన హృదయంతో సత్యమైన జీవితంతో ఆయనను ఆరాధించాలి. కాబట్టి ఇట్లా చేస్తున్నప్పుడు ఈ బెందుకు వస్తే అనుభవం మనము పొందగలం. ఈ బెందుకు వస్తే అనుభవం ఎక్కడ నూతన గ్రంథం కలిగిందంటే చూడండి, అపోస్తలుల 2వ అధ్యాయంలో చూసినట్లయితే నేను మొదటి వాక్యం చూసినట్లయితే చూద్దాము. అపోస్తలుల 2వ అధ్యాయము మొదటి వాక్యం చూసినట్లయితే వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంటుంది. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ఆకాశం నుండి అకస్మాత్తుగా చూడండి, ఇక్కడ 2వ అధ్యాయం మొదటి వాక్యం ఏమంటే పెందుకొస్తేను పండుగ దినము వచ్చినప్పుడు. ఇప్పుడు పెందుకొస్త పండుగ ఈ నూతన గ్రంథంలో ఎలా లెక్కిస్తామంటే యేసుక్రీస్తు పునరుద్ధరణ తర్వాత కరెక్ట్ గా 50 దినం అంటే మనం చూసాము. పాత నిబంధనలో 7 వారాలు అంటే ఎన్ని దినాలు? 8 దినాలు. ఒకసారి లెక్క అయ్యండి, మ్యాక్స్ ఎంతమంది? 49 days. 49 దినాల తర్వాత 50 దినం ఏ దినము? ఆ యొక్క విశ్రాంతి కాదమ్మా, మళ్ళీ విశ్రాంతి లేకపోతుంది. పెందుకొస్తే దినం 50 దినం ఏ దినము? పెందుకొస్తుంది. అదేలాగా యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత 40 అనగా 50 దినం ఏ దినం అంటే ఈ పెందుకొస్తే దినం అనేది వస్తుంది. దేవుడు ఆ యొక్క ఆకాశానికి ఆ యొక్క శిష్యుడికి 40 ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన ప్రత్యక్షం చేసుకుంటూ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నా అంటే మీరు వెళ్ళి వీళ్ళు నా కొరకు కనిపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుని మధ్యకి ఏమండి నేను చెప్పిన నీకు అర్థమవుతుందా లేదా? సైలెంట్గా మోస్తుందంటే నాకు అర్థం కాదు.
అంటే దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాడు, వెళ్ళిపోయి ఏం చేయాలా, మీరు కనిపెట్టుకొని ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఆ కరెక్ట్గా 50 దినము దేవుని యొక్క ఆత్మ అక్కడ దిగుతుంది. ఎన్నే దినము 50 దినం. అంటే శిష్యులు 10 దినాలు వాళ్ళు ప్రార్థన చేశారు. కరెక్ట్గా ఆ 50 దినం రోజు అపరిశుద్ధాత్మ వాళ్ళ మధ్య ఎలాగొస్తుందంటే ఒక పెద్ద గాలిలాగా, అంటే ఏం తెలుగులో ఏముంది చదవండి కదా, 2వ అధ్యాయము 1వ వాక్యం. వేగంగా వీచు బలమైన గాలి వంటి ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లు అంతే ఒక పెద్ద గాలి. ఎట్టగాలి, పెద్ద గాలి. ఇప్పుడు ఊహలు కావాల్సిన ఇల్లు వెళ్ళకపోతేమో భయపడతాం. కానీ దేవుడు తన గాలి మూలకంగా పరిశుద్ధాత్మను అక్కడ కొమ్మేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆ పెంటెకోస్తు దినంలో ఎవరైతే అక్కడ కూడి ఉన్నారో అందరూ కూడా ఆత్మతో నింపబడ్డారు. ఏం చేసుకున్నారు? ఆత్మతో నింపబడ్డారు. అదిదా పెంటెకోస్తు దినం. అంటే పాత నిబంధన గ్రంథంలో పెంటెకోస్తు దినం అన్నప్పుడు వాళ్ళు బలి అర్పిస్తున్నారు, కానీ వాళ్ళు ఏ యొక్క మార్పు కూడా లేదు. అందువలన ఆ మోషేకి దేవుడు ఆ యొక్క ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే సుమారుగా 3000 మంది అది ఇంకా చనిపోతూ ఉంటున్నారు. 3000 మంది దేవుడి కోపానికి ఆ యొక్క ఉగ్రతకి గురి 3000 మంది చనిపోయారు. ఈయనక చూస్తే దేవుడి కొరకు ఎవరైతే ఎదురు చూసారో వాళ్ళని పరిశుద్ధాత్మని కుమ్మరించారు. పెంటెకోస్తు దినం. పెంటెకోస్తు అంటే దేవుని యొక్క ఆత్మని మనం పొందుకునేది. కాబట్టి ఈ యొక్క పెంటెకోస్తు దినంలో వారు దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత అనేక రీతిగా వర్జనని మనకు బాగా తెలుసు. అనేక రీతిగా వాళ్ళు దేవుని యొక్క పరిచయం చేసింది. అనగా శిష్యులు కానీ వాళ్ళతో కూడున్న ఆ 120 మంది కూడా అందరూ కూడా ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ కూడా ఆత్మతో నింపబడి దేవుని యొక్క చేతిలో గొప్పగా వాడబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో దాని తర్వాత వాళ్ళు గొప్పగా వాడబడ్డారు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ నింపబడి ఉంది, వాడబడలేదా అంటే వాళ్ళలాగా వాడబడలేదు. ఎలాగంటే చూడండి, ఈ యొక్క 120 మందిలో ప్రాముఖ్యంగా మనకు బాగా తెలుసు ఎవరైతే కూడి అంటే దేవుని యొక్క శిష్యులు అక్కడ కూడి ఉన్నారు. ఎవరు? దేవుని శిష్యులు అక్కడ కూడి ఉన్నారు. ఎంతమంది అండి దేవుని శిష్యులు? నేను అడుగుతున్నప్పుడు చెప్తే మీరు కూడా నా బండి ఎక్కినట్టు నాకు తలసత్తి, లేకపోతే వేరే బండి కథం రాలేదు, నా బండిలో ఉంది తెలుసు. ఎంతమంది శిష్యులు? 12 మంది. 12 మందితో పాటు వాళ్ళ శిష్యులు అందరూ కూడా కలిసి 120 మంది అక్కడ ఉంటున్నారు. ఈ 12 మంది జీవితం మనం మొత్తం చూసుకుంటే 120 మంది తర్వాత ఈ 12 మంది చూస్తే వాళ్ళు ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాతే వాళ్ళ కార్యాలు చేస్తారంటే యేసుక్రీస్తుతో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళలో ఇట్టి అనుభవం ఎవరు కూడా లేదు. యేసుక్రీస్తుతో ఉన్నారు, యేసుక్రీస్తుతో తిన్నారు, యేసుక్రీస్తుతో అనేక స్థలాలకు వెళ్ళారు, యేసుక్రీస్తు బోధనలు విన్నారు, కానీ వాళ్ళు ఇట్టి క్రియలు లేదు. ఎందుకంటే వాళ్ళు యేసే చేస్తున్న మహత్కార్యాలు నమ్మారు, కానీ ఆయన మాటలు నమ్మలేదు. మీకు అర్థమవుతుందా? ఆయన చేసే గొప్ప కార్యాలు చూస్తున్నారు, దాన్ని చూసి అయ్యో గొప్ప కార్యం చేశారు అని చెప్పి దీన్ని అతిశయిస్తున్నారు, కానీ ఆయన యొక్క మాట మీద నమ్మకం వాళ్ళకి లేదు. ఎప్పుడైతే దేవుడి కార్యం జరుగుతుందంటే ఆయన మాట మీద మనం నమ్మకం పెడితేనే ఆయన యొక్క కార్యం మనము పొందుకోగలం. ఇదిలో దేవుడి మాటలు కానీ వింటేనే, దేవుడి మాటలు లోబడితేనే మన జీవితాలు అనేక కార్యాలు పొందుకోగలం. ఇక్కడ పెంటెకోస్తు ముందు శిష్యులు ఏం చేస్తున్నారంటే దేవుడి మాటలు యేసుక్రీస్తు బోధనలు విన్నారు, కానీ దాన్ని ఎవరు కూడా నమ్మటము లేదు. ఎలాగని చెప్తారా? నేను చూపిస్తా చూడండి. చూడండి ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చూసినట్లయితే వీళ్ళు ఎక్కి నమ్మకాలు అంటే యోహాను సువార్త 14:1 మీ హృదయములను
కలవరపడనీయకుడి. మీ హృదయములు కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసము. అంటే ఈ మాట ఎందుకు యేసుక్రీస్తు పలుకుతున్నానంటే, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు వేసి కూడా ఉండింది. ఇప్పుడు చివరి సమయం యేసుక్రీస్తు ఆ యొక్క వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మీ హృదయంలో కలవరపడని. ఎందుకు వాళ్ళు కలవరపడుతున్నా అంటే, అయ్యో ఈయన పోయేస్తే ఇంకా 5 రొట్టెలు 1000 మందికి సరిపోదు, ఈయన పోయేస్తే గుడ్డోడికి కళ్ళు కనపడవే, వాళ్ళు చూసాయని అయ్యే గుడ్డు వాడిని వాక్ చేసిండు గొప్పోడు, గుడ్డు వాడిని నడిపించిండు గొప్పోడు, బెదస్తా కోనేట్లో ఆ యొక్క చావు పడకలో వాళ్ళు లేవనెత్తిండు, ఇది గొప్పగా అనుకుంటారా, కానీ దేవుడి మాటలు వాళ్ళు విశ్వాసము పెట్టడం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, వీళ్ళు కలవరపడకండి, మీ యొక్క హృదయం నేను చూస్తున్నాను. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఇంకా నేను మీకు బాగా చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ శిష్యులు ఎలాంటి ఒక కేటగిరీలో ఉన్నారు, ఎలాంటి ఒక ఐడెంటిఫై పెట్టాలంటే చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదివినట్లయితే, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, బాగుండండి. అందుకని ఏమంటున్నా, ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? ఎందుకు భయపడుచున్నారు? చూడండి, యేసుక్రీస్తుతో శిష్యులకి ఏం పేరు పెట్టున్నాడు? అల్ప విశ్వాసం. అంటే వాళ్ళు ఏం లేదు, విశ్వాసము లేదు. విశ్వాసం ఎలా వస్తుందంటే, వినుట వలన విశ్వాసము వస్తుంది. ఆ వినుట అంటే ఏం వినాలి? దేవుని యొక్క వాక్యము వినాలి. అప్పుడు వీళ్ళు ఏం చేయలేదు, దేవుని వాక్యం వినలేదు కాబట్టి వీళ్ళు ఏముంది ఇప్పుడు? అల్ప విశ్వాసం. దేవుడు అక్కడ గర్తిస్తున్నారు. అంటే వీళ్ళు ఇంకా విశ్వాసము రాలేదు. ఇంకా చూడండి, మత్తయి సువార్తలోనే 16వ అధ్యాయము 8వ వాక్యం చూసినట్లయితే దాంట్లో కూడా యేసుక్రీస్తు మాట మాట్లాడుతున్నారు. చూడండి, అక్కడ కూడా ఏమంటున్నారంటే 16వ అధ్యాయము 8వ వాక్యం చూసినట్లయితే, యేసు నన్ను ఎరిగి మాట్లాడుతున్నాడు, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? నేనెందుకు ఆలోచించున్నాను? చేశానండి. இயேசு அதை அறிந்து அல்ப விசுவாசிகளே அப்பங்களை கொண்டு வராததை குறித்து நீங்கள் உங்களுக்குள்ளே யோசனை பண்ணுகிறது என்ன? చూడండి, వాళ్ళు యోచన చేస్తున్నారు. అయ్యో, ఈ మనిషి అన్ని చెప్తారు కానీ చేస్తారా? ఇన్ని బోధనలు చేస్తుండే ఎన్ని అవుతా? ఇంతమందికి ఇంత భోజనం కావాలంటే ఎక్కడికి పోవాలి మనము అని చెప్పి వాళ్ళు ఏం లేదు, విశ్వాసము లేదు. అప్పుడు యేసు అంటున్నాడు, మీలో ఉన్నది ఏ విశ్వాసము? అల్ప విశ్వాసము. అక్కడ మొదలుగా చూసాము, అల్ప విశ్వాసము ఉన్నందువల్ల వాళ్ళు ఏం వచ్చిందంటే భయం వచ్చింది. మత్తయి సువార్త 8:20 పాతకాలం ముందు చదువుకున్న వాక్యం. వాళ్ళకి ఏం కలిగిందంటే అక్కడ భయము కలిగింది. ఇక్కడ వాళ్ళకి ఏం కలుగుతుందంటే ఒక సందేహం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము లేదు. విశ్వాసం లేని వాళ్ళకి ఏం కలుగుతుంది? సందేహాలు, ఆలోచనలు చెదిరిపోతున్నాయి. కాబట్టి దాన్ని కూడా దేవుడు గుర్తుగా మాట్లాడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము కింద 31వ వాక్యం చూసినట్లయితే అది కూడా చదవండి. 14:31లో చెయ్యి చాపి ఇప్పుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడుతున్నావు? అతనితో చెప్పు. ఇప్పుడు మంచి ఒక క్యాండిడేట్ ఎవరు? పేతురు. పేతురు అంటే, అయ్యో యేసయ్య నా యొక్క నేను యేసయ్య రైట్ హ్యాండ్, ఆయనకు అన్ని నేనే, ఆయన సంవత్సరం నేనే అంటాడు. కానీ పేతురికి ఇచ్చిన ఒక ర్యాంక్ ఏంటి? యేసయ్య ఇచ్చిన నాకు అల్ప విశ్వాసం. ఇప్పుడు ఆయన ఏం లేదు, విశ్వాసము లేదు. యేసుక్రీస్తు నిజమైన విశ్వాసము లేదు. ఆయన మాట్లాడుతున్న బోధనలు వింటున్నారు, ఆయన చేస్తున్న మహత్కార్యాలు చూస్తున్నారు, ఆయన చేస్తున్న స్వస్థతలు అన్ని కూడా ఎదిగి ఉన్నారు. కానీ వాళ్ళు ఏం లేదు, ఇంకా విశ్వాసము లేదు. మనం కూడా అనేక రీతిగా దేవుని వాక్యాలు వింటున్నాం, ఇంకా విశ్వాసం లేకపోతే మన పరిస్థితి కూడా ఇదే. ఏమైనా రాకుండా వస్తే ఈ మాట అనకుండా మనం చూసుకోవాలి.
పేతులు ఉన్న ఆయన మన అందా ఏమండి ఈ మాట మనం చూసంతా అట్ట అనకూడదండి. మనలో ఏముండాలా? విశ్వాసం ఉండాలి. కాబట్టి ఇంకా చూసినట్లయితే అక్కడ ఏమవుతుందంటే లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 24:25 చూసినట్లయితే 24 అధ్యాయము 25 వాక్యం చూసినట్లయితే అక్కడ ఇంకో వాక్యం చదువుకుందాం. అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఏమున్నట్టున్నానండి ఈ మాట? ఏమున్నట్టున్నారు? తన శిష్యులు చూసి మాట అంటున్నాడు. తన శిష్యులు ఎవరు? యేసుక్రీస్తుతో ఉన్నవాళ్ళు, వాళ్ళు అనేక రీతిగా నేర్చుకున్న వాళ్ళు, వాక్యం విన్నవాళ్ళు, ఆయన చేసిన కార్యాలు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? ఆయన ఏమంటున్నావు? మందమతి. ఏం మతి? మందం. వింటున్నారు కానీ వాళ్ళ మందము దాంట్లో మెమరీ చేసేది. తమిళ్ ఏముందంటే బుద్ధి ఇల్లాద చదవండి. అక్కడ 24 తెచ్చు. அப்பொழுது அவர் அவர்களை நோக்கி தீர்க்கதரிசிகள் சொன்ன யாவையும் விசுவாசிக்கிறதற்கு புத்தி இல்லாத மந்த இருதయముల అంటే ఈ హృదయమే మందం ఉంది. మనిషికి ప్రాముఖ్యత ఏంటంటే తన హృదయమే మందం ఉంది. దీనికి ఎవరికి? బయటలు కాదు, యేసుక్రీస్తు ఉన్న శిష్యులకి. అంటే ఏంటి ఒక లోటు అంటే వాళ్ళు దేవుని దగ్గరే ఉన్నారే కానీ దేవుని మీద విశ్వాసం లేదు. అంతే దేవుని మాట అంటాడు. వాళ్ళు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయంలో నాకు దూరం. అంటే దూరం అంటే మీరు అక్కడే అనుకోండి. వాళ్ళ పెదవులే నన్ను స్తుతిస్తూ ఉన్నాయి, బాగుంది. వాళ్ళ కాళ్ళేమో నా మందిరానికి నడుస్తూ ఉన్నాయి, బాగుంది. వాళ్ళేమో అనేక కార్యాలుగా నన్ను వాళ్ళ యొక్క కష్టాలను నన్ను జ్ఞాపకం చేసుకుని అంతా బాగుంది. కానీ వాళ్ళ హృదయం మనకి నాకు దూరంగా దేవుళ్ళగా ఆయన మందిరానికి వస్తున్నాము, కార్యాలు చేస్తున్నాము, వాక్యాలు వింటున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఇవన్నీ తర్వాత ఫస్ట్ ఏంటంటే నీ హృదయం దేవుడికి ఇయ్యాలి. వాళ్ళు రక్షించబడి వాళ్ళ క్రైస్తవ జీవితం జీవిస్తే ఎన్నో సమస్యలు అయి ఉండొచ్చు. అయినప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయం ఎక్కడ ఉంది? హృదయం దేవుడికి ఇచ్చేవాడుగా ఉండాలి. ఇక్కడ వీళ్ళ హృదయం ఎలాగుందంటే ఒక మంద హృదయముగా, మంద హృదయం ఉండేవారు. అంటే వాళ్ళ మందతనం ఉంది. వాళ్ళు చెప్పేది ఏమీ అర్థం కాల. వేసే చెప్తా ఉండగానే వాళ్ళకి మాత్రం ఏమి అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఎలాగా బలపడాలా, వీళ్ళు ఎలాగా దేవుడు చెప్పిన కార్యాలు వీళ్ళు ఎలా పొందుకోవాలన్నప్పుడు ఆయన ఎత్తబడే సమయంలో మాట్లాడుతున్నాడు, మీరు వెళ్ళి నా కొరకు కనిపెట్టుకోండి, పరిశుద్ధాత్మ మీ మధ్య వస్తాడు. అప్పుడు నీకు ఇప్పుడు ఏ సత్యాలు అర్థం కాదు కానీ సత్యమైన దేవుడు అనగా సత్య పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నప్పుడు సమస్త సత్యంలో కూడా ఏం చేస్తున్నాడు? నడిపిస్తాడు. సత్య ఆవియానవర్ సగల సత్యత్తుకులు నడుతువా. ఆయన పని ఏంది? ఏసై చూసిండు, చెప్పిండు అన్ని చేసిండు. వాళ్ళకేమో సత్యము తెలియదు. అందుకని ఆయన అంటున్నాయా, నా వల్ల కాదయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన పొందుకుంటే ఆయన సమస్య సత్యంలోకి నడిపిస్తాడు. ఇది మనకి సత్యం తెలియాలంటే ఎవరి సహాయం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. యేసుక్రీస్తు శిష్యులు చూడండి, ఆయనతో ఉన్నారు, ఆయనతో అన్ని కార్యాలు చేస్తారు కానీ వాళ్ళు ఏం లేదు, విశ్వాసము లేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మేడ గది మీద ప్రార్థన చేయడము మొదలు పెట్టారు. ఏం చేశారు? ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఒక భయం, బయట వాళ్ళు పోతే సంపాస్తారు, ఏసీ కూడా ఉన్నావు కదా, నిన్ను కూడా సంపాస్తాం, నిన్ను కూడా సిలువలు వేస్తుందని పట్టుకొని తిరుగుతా ఉంది. ఇప్పుడు భయం ఏం చేస్తున్న వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టి ప్రార్థన చేశారు. ఆ 2వ అధ్యాయము 1వ వాక్యంలో చెప్పినట్టుగా ఆ పెంతెకొస్తే దినం వచ్చినప్పుడు ఏమైందంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనుబంధంగా కొమ్మాయించాడు. ఆ పెంతెకొస్తే అనుభవం వాళ్ళకు కలిగింది. ఆ పెంతెకొస్తే దినం అన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ వాళ్ళు నిండుగా పొందుకున్నారు.
ఇప్పుడు ఏమైందంటే అక్కడ చూడండి 2వ అధ్యాయంలో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని కింద చదవండి వాళ్ళు 3వ అధ్యాయం 3వ వాక్యం నుంచి 2వ అధ్యాయం 3వ వాక్యం నుంచి మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకయు ఉపాదింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద కానగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఆ కాలమున ఆకాశపు కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కావలుండేరు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ఇప్పుడు అంత గుంపు కూడేసింది. ఏంద్రా మొన్నటి దాకా వీళ్ళు మనలాగా ఉన్నారు, ఈ దినం చాలా వ్యత్యాసం ఉంది. మొన్నటి దాకా మనలాగే మాట్లాడే వాళ్ళు వీళ్ళు మాటలు తేడా వచ్చినాయి. మొన్నటి దాకా మనలా నడుచుకున్న వాళ్ళు వీళ్ళ నడకలో తేడా వచ్చింది. ఏంటి ఆ సంగతి అని అక్కడ ఏమవుతుందంటే ఆ ఊరంతా గుంపు కూడేసి ఇప్పుడు వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడ్డారు. వాళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. పేతురు వెంటనే ప్రసంగాలు చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. పేతురు ఏం చేసింది? ఫస్ట్ భయపడి ఎక్కడ చంపేస్తారో అని చెప్పి పేతురు ఏం చేసిండు? భయపడి. పేతురు పోతుండు, మీరు ఎవరు చేసిండు? యేసుక్రీస్తుడు చంపేసిండు, ఆయన రక్షకుడు అని చెప్పి ఆయన లేచి మొదటి ప్రసంగం చేయగానే ఎంతమంది చెప్పి రక్షించబడ్డారు? 3,000 మంది రక్షించబడ్డారు. అరే అక్కడ మనం చూసాము పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క కోపాగ్నికి ఎంతమంది చనిపోయారు? 3,000 మంది. ఆయన అదే 3,000 మంది పెందెకోస్తు దినం తర్వాత తన బిడ్డలుగా తన స్వాస్థ్యంగా ఆయన అక్కడ రక్షించుకుంటున్నారు. ఎందుకంటే ఈ తేడా దేవుని మాట ఎవరైతే వింటారో, దేవుని మాట ఎవరైతే లోబడతారో, ఆ యొక్క పెందెకోస్తు అనుభవం అనగా పరిశుద్ధాత్మ ఏదైతే పొందుకుంటారో వారిని దేవుడు జీవింపజేస్తాడు. వాళ్ళకి దేవుడు ప్రతి ఆశీర్వాదం దయచేస్తాడు. కాబట్టి మనం కూడా ఇదనము అట్టి అనుభవం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నింపబడే అనుభవం. ఇంకా మందిరానికి వస్తున్నాం బాగుంది, పాటలు పాడుతున్నాం బాగుంది, ప్రార్థన చేస్తున్నాం బాగుంది, కానీ నీ హృదయంలో మన జీవితంలో పరిశుద్ధాత్మ లేకపోతే వాక్యం సెలవిస్తుంది, నా ఆత్మ లేని వాడు నావాడు కాదు. ఇది ఎక్కడ డిక్లేర్ చేస్తానంటే ఇప్పుడు కాదు, ఈ మాట ఇప్పుడు రానే కాదు. దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు నీవు ఒంటరిగా మిగిలిపోయే సమయం అది. నువ్వు అనుకోవచ్చు, నా భర్త ఉందిలే, నా భార్య ఉందిలే, నా బిడ్డ ఉందిలే, మా సంఘం ఉందిలే, సంఘ కాపలు ఉందిలే, సంఘ పెద్దలు ఉందిలే, లేకపోతే ఫలానా అక్క ఉందిలే, ఫలానా అన్న ఉందిలే అనుకోవచ్చు. ఆయన రాకడలో నువ్వు నిలబడేది నువ్వు ఒక్కడవే. నీళ్ళు పరిశుద్ధాత్మ లేకపోతే వాళ్ళ దినము ఏదైనా సమస్య వస్తే అన్నా ప్రార్థన చేయన్నా, ఏదైనా విషయం వస్తే అక్క ప్రార్థన చేయక నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థన చేయి అని ఇద్దరి మంది డిపెండ్ అయ్యి ఇద్దరి మంది ఆధారపడి నీ పరిశుద్ధాత్మను పొందుకోకుండా నువ్వు తోసేసినట్లయితే ఆయన అంటాడు, నా ఆత్మ లేనివాడు నావాడు. అప్పుడు ఇన్ని దినాలు మనం పడిన ప్రయాసము వేస్ట్. ఇన్ని దినాలు మనం వచ్చిన సంఘానికి వచ్చింది కదా వేస్ట్. ఇన్ని దినాలు ప్రార్థన చేసింది కదా వేస్ట్. ఏది ప్రాముఖ్యత అంటే మనలో పరిశుద్ధాత్మ పొందుకొని ఉన్నారు. పరిశుద్ధాత్మగా నింపబడితే ప్రార్థన మనం కొమ్మేసుకోవాలి. ఇక చూడండి, వాళ్ళు వరుసగా 10 దినాలు ప్రార్థన చేస్తారు. ఎన్ని దినాలు? 10 దినాలు. మనం చెప్తామా 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? కొంతమంది 4 ఆకాశం ఎక్కేస్తారు, అంటే నిద్ర లోకానికి వెళ్ళిపోతారు. కొంతమంది 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేయలేదు, మోకాన్ని ఎత్తి. ఇవన్నీ చాలా చాలా రకము. కానీ వీళ్ళైతే విసుగక 10 దినాలు ప్రార్థన చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకున్నారు. ఇతరులు నీకు కూడా మనకు కూడా దేవుడు అట్టి అనుభవాలు ఇంటకు సిద్ధంగా ఉన్నాడు, కానీ పొందుకోటకు మనము సిద్ధంగా లేవు. అదే దేవుడు, అదే వాగ్దానం ఇచ్చిన దేవుడు, అదే వాక్యం ఇచ్చిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన అదే యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చిన అదే దేవుడు మనకి ఈ ఆత్మను కూడా అనుగ్రహిస్తాడు. మనం చేయాల్సింది పరిశుద్ధాత్మ మనము పొందుకోవాలి. అంటే అనుభవం లేక మనము
రావాలి. కాబట్టి ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నప్పుడు మనల్ని సత్యంలో నడిపిస్తాడు. అదే సమయంలో మనం ఎలాగ ఉండాలా, ఎలాగ మాట్లాడాలా, ఎలాగ ప్రవర్తన చేయాలని చెప్పి ఆయన వాడికి ఏం చేస్తాడంట, బోధిస్తాడు. రెండు పని పరిశుద్ధాత్మ దేవుడికి. ఒకటి ఆయన బోధించే దేవుడు, రెండేది నడిపించేది. ఏం చేస్తాడు, బోధిస్తాడు, నడిపిస్తాడు. నడిపిస్తాడంటే దేంట్లో అంటే నీతిలో నడిపిస్తాడు, పరిశుద్ధతలో నడిపిస్తాడు. ఒకవేళ మన సొంత జ్ఞానం పెట్టుకొని నేను పరిశుద్ధంగా ఉంటానంటే 5 నిమిషాలు ఉండలేను. మన ఆలోచనలు మన పాపము శాస్త్రం అంటే పాత నిబంధనలో ఏదైతే పాపం అన్నప్పుడు చేస్తే పాపం అన్నాడు, కొత్త నిబంధనలో ఆలోచిస్తేనే పాపం చేసినట్టు అయిపోయింది కదా. అంటే ఇట్టి యొక్క పాపము మనం తప్పించుకోవాలంటే, ఇట్టి పాపలోకాన్ని మనం జయించాలంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు ఖచ్చితంగా కావాలి. ఇతరుల మీద డిపెండ్ అయ్యే లైఫ్ మంది కాదు. ఇతరుల మీద మీరు అందరితో కలిసి ఉన్నది మంచిది. వాకింగ్ వెళ్తుంది, సహోదరులు ఏకరించుకుంటా సహోదరులు ఒలిమింటి వాసం పడవదే అంత మేలెంతో మనం, అది మంచిదే. కానీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఫ్రెండ్గా ఉండాలి. ఎవరు ఉండాలా, ఒక ఫ్రెండ్. ఈ వాస్ అ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, మంచి త్రోవను నడిపించే ఫ్రెండ్. నేను ఎప్పుడు విడిచిపెట్టే ఫ్రెండ్ కాదు, నీకు మోసం చేసే ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్స్ అన్నప్పుడు అనేక రకాలైన ఫ్రెండ్స్ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఫ్రెండ్గా నీకు మంచిది, నీతి, పరిశుద్ధత, యథార్థత ఎన్ని కూడా నేర్పించి ఆయన ముందు నిలబెట్టినప్పుడు, ఇదిగో ఆయన రాకడ నిలబడినప్పుడు ఆయన నిన్ను చూసి చాలా సంతోషపడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడి పని ఏంటంటే, ఎప్పుడైతే నీవు అతని ఆత్మను పొందుకుంటావో, పరిశుద్ధాత్మ నింపబడతావో, ఇదిగో ఆయన రాకడ వచ్చేంత వరకు, క్రీస్తు చేతులు నేను అప్పగించే వరకు ఆయన నీతో కూడా ఉంటారు. అందుకే వాక్యం సెలవుస్తుంది, ఆయన మీతో ఎలా ఉంటారంటే సదాకాలం మీతో కూడా ఉంటారు. సదాకాలం అంటే ఎండింగ్ టైం అనేది ఏడ, ఎక్కడ ఎండింగ్ అక్కడే. దేవుని రాకడ వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉంటారు. కాబట్టి ఆ దినము వాళ్ళు పెంతుకొస్త దినంలో పరిశుద్ధాత్మ పొందుకున్న తరువాత అనేక రీతిగా శిష్యులు దేవుడి యొక్క పని చేయటకు ప్రారంభించారు. అనేక మందిని తన శిష్యులుగా చేసుకుంటున్నాడు. అనేక మంది అయితే రక్షణలు చూడండి. మొదటి ప్రసంగంలో 3,000 మంది, దాని తర్వాత 5,000 మంది, దాని తర్వాత లెక్కలేని మంది రక్షించబడ్డారు. ఎలాగంటే వాళ్ళు పరిశుద్ధత నింపబడి ప్రసంగాలు, బోధనలు చేస్తున్నారు. వాళ్ళు చేసిన బోధన, వాళ్ళు చేసిన ప్రయాసం, ఇదిగో మన సంఘం కూడా కట్టబడి. ఎవరు మూలకం అంటే వాళ్ళు మూలకం. అవునా కదా, అవునా కదా. వాళ్ళు చేసిన ప్రయాసము ఇంతమంది మనము దేవుళ్ళు ఎదిగామంటే అప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనకి అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాం, అదే పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తున్నాం. మనం ఎలాగ ఉన్నామో మనము ఆ పరిశుద్ధాత్మ పొందుకొని ఇంకా ఏమి చేయకుండా ఉంటున్నాం. ఇతను ఇంకా పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి ఒక మంచి అవకాశం, పరిశుద్ధాత్మ దేవుడిని వీళ్ళు పొందుకోవాలి. అంటే ఇంకో విషయం నేను చాలా క్లియర్గా చెప్పిన, ముగిస్తాను, టైం లేదు కాబట్టి. పరిశుద్ధాత్మ పొందుకునేది అనేది ఇట్ నాట్ చాయిస్. అంటే చాయిస్ కాదు, దయచేసి పొందుకోమా అని చెప్పి చాయిస్ కాదు. ఇది ఖచ్చితంగా అందరూ కూడా పొందుకోవాలి. యోవేలు ప్రవక్త అనుకున్నాడు, ఆయన అంత్య దినాల్లో అందరి మీద తన ఆత్మను కొమ్మరిస్తాడు. అది అపోస్తలులు 2:20 కూడా ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాడు. మాంసమైన 50,000 నావి. అంటే మన మాంసం ఇప్పుడు మనము ఆలోచిస్తాం, మన మాంసమైన మనము అంటే అక్కడ వయసు అని రాసింది. 15 వయసు దాటిన వాళ్ళు, లేకపోతే 60 వయసు కింద ఉంటాడు అనుకుంటారండి. వయసు అయిపోయింది నాకు ఇంకేమయ్యా అంటారు. ఏమంటారు? వయసు అయిపోయింది నాకు ఎందుకు లేదా అంటారు. కాదు, అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. మన సంఘం కూడా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి.
హల్లెలూయా. అప్పుడు ఈ సంఘాన్ని దేవుడు అప్పగిస్తున్నప్పుడు ఈ సంఘం మూలకంగా నీవు కూడా ఆయనతో ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా రేపు ఎత్తబడుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ వెతికాడితే నీకు దొరకడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఆయన అక్కడ బహు సమీపంగా ఉంది, చాలా సమీపంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే ఈ యొక్క సర్వయుగ సంఘాన్ని ఆయన చేతికి అప్పగించే పని. అప్పుడు నేను పరిశుద్ధాత్మ తోడుగా ఉంటే నిన్ను కూడా ఆయన తీసుకొని పోతాడు. నీకు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఇక్కడ విడవబడతావు. నువ్వు ఏ గుంపులో తెలుసా ఉండాలా అంటే మా ఆశ కానీ అందరి ఆశ ఏంటంటే అందరము ఎత్తబడే గుంపులో ఉండాలి. మన కుటుంబం కానీ, మన బిడ్డలు కానీ, మన సంఘం కానీ, మన వీధిలో ఉన్నవారు, మన ప్రాంతం అందరూ కూడా ఆయన యొక్క సన్నిధిలో ఉన్న ఆశ. ఆ ఆశ ఎలా నెరవేరుతుంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో అప్పుడు అందరూ కూడా మనము ఆ యొక్క దేవుని యొక్క రాకడలో మనము ఉండగలం. దేవుని యొక్క రాకడలో మనము కార్యాలు చేయగలం. చూడండి 2వ అధ్యాయం అపోస్తలుల 42వ వాక్యం చూసినట్టయితే, మీరు 2:42 మీరు అపోస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఏమంటే ఎడతెగక ఉండాలి. ఇప్పుడు పరిశుద్ధత పొందుకున్న తర్వాత ఏం చేయాలని ఇక్కడ చాలా క్లియర్ గా రాయబడింది. వీళ్ళు శిష్యులు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. దాని తర్వాత ఏం చేశారంటే వాళ్ళ అపోస్తలుల బోధనలో చాలా పట్టుదలగా ఉన్నారు. వాళ్ళు మానక వాళ్ళు ఇంటింట రొట్టె నిలిచారు, మానక వాళ్ళు కూడుకున్నారు, మానక వాళ్ళు ప్రార్థన చేశారు. అప్పుడు వాళ్ళు గొప్ప కార్యాలు చేయగలరు. వాళ్ళప్పుడు గొప్ప కార్యాలు చేయగలిగారు. కాబట్టి మనం కూడా ఇంటి యొక్క అనుభవాలు అనగా సహవాసంలో కానీ, రొట్టె విరుచుట్లో కానీ, ఎడతెగని ప్రార్థనలో కానీ, ఆయన యొక్క మందిరాన్ని ప్రేమించట్లో కానీ, ఆయన యొక్క సువార్త పనిచేయట్లో కానీ, ఆయన యొక్క రాజ్యం కట్టే పనిలో మన వంతు చేయటం కానీ, ఆయన కోసం మన ప్రయాసపడటం కానీ, ఇవన్నీ చేసుకున్నప్పుడే దేవుడు తన ఆత్మను ఇంకా మిమ్మల్ని కుమ్మరిస్తాడు. అంటే వాక్యం ఉంటున్నప్పుడు ఒక ఆశ రావాలి, ఆటలు పాడుతున్నప్పుడు ఒక ఆసక్తి రావాలి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక బాధం రావాలి. ఇదిగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ లేకుండా ప్రార్థన చేస్తే అది ఉప్పు చప్పు లేని కూటికి సమానం. తింటున్నా మనము ఉప్పు లేకుండా కాలం లేకుండా కూడి తినాలంటే చిన్న పిల్లలు కూడా వీళ్ళు పరిశుద్ధాత్మ ఉండాలి. ప్రార్థన అన్నప్పుడు బాధ ఉండాలి. వాక్యం ఉంటున్నప్పుడు దాన్ని తెలుసుకునే అనుభవం కావాలి. ఇంకా అలాంటి అనుభవం లేకుండా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుడు మీరు వాక్యం ఉంటున్నప్పుడు అనేక కార్యాలు మీతోనే మాట్లాడతారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటి కానీ దేవుడు మీతో మాట్లాడే అనేక కార్యాలు మాట్లాడతారు. ఎప్పుడైతే వీళ్ళు పరిశుద్ధాత్మ పొందితేనే మాట్లాడతారు. నేను దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన అడుగు ప్రతి వాళ్ళకి కూడా తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఒకవేళ మీకు అలాంటి అనుభవం లేకపోతే, ఒకవేళ అనుభవం ఉన్నవారు దాంట్లో ఇంకా జిగజారిపోయి ఉంటే, ఆ అనుభవిస్తున్న వారు ఇంకా అనేక రీతిగా వర్ధిల్లాలంటే ఈ దినం కూడా మనం ప్రార్థించేద్దాము. పరిశుద్ధాత్మను ఇంకా మనం కుమ్మరించు, పరిశుద్ధాత్మ నిండుగా కుమ్మరించు. ఒకవేళ ఈ యొక్క లోక జీవితాన్ని చూసి నాకు ఎందుకులే, నాకు అవసరం లేదులే అనుకోవచ్చు. కానీ ఈ లోక జీవితం మనకి శాశ్వతం కానే కాదు. ఈ మట్టి దేహానికి మనం ఎంత ప్రయాసపడుతున్నాం. ఏమండి 3 పూట్ల కూడి దేనికి? ఈ శరీరానికి. మంచి మంచి బట్టలు దేనికి? ఈ శరీరానికి. మనం వెళ్తున్న పనుల పాటలు దేనికి? ఈ శరీరానికి. మనం పడుతున్న కష్టాలు దేనికి? ఈ శరీరానికి. మనం ఎంతో ఆసక్తి తీస్తున్న అప్పుడు సమస్యలు అన్ని కూడా దేనికి? ఈ శరీరానికి. మనం ఎంతో ప్రయాసపడి డబ్బులు ఖర్చు పెట్టి టాబ్లెట్స్ ఆ యొక్క మందు మాత్రలు తీసుకుంటున్నాం దేనికి? శరీరానికి. కానీ ఆత్మకు నువ్వేం చేస్తావు? నీలో ఆత్మ ఉందని నీకు తెలుసా? నీ ఆత్మకు ఏమైనా ఇచ్చావని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావా? నీ ఆత్మకి ఏమి కావాలో ఒకసారి నువ్వు ఆలోచించి చూసావా?
ఆత్మకి ఏం కావాలంటే ఆత్మని ఉత్సాహపరిచే పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఈ యొక్క పెంతుకొస్తు దినమును నువ్వు అడిగితే, ఆ దినము పెంతుకొస్తు దినంలో ఆ మేడగలి మీద ఒక పెద్ద గాలి, అనగా పెద్ద ఒక శబ్దం కలిగిన గాలి అది వీసినప్పుడు ఆ రూమ్ లో ఉన్న అందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా కుమ్మేసినట్టు ఈ దినం మనం ప్రార్థన చేస్తే ఈ యొక్క మన మందిరం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడదు. హల్లెలూయా. అదే దేవుడు మన మధ్య ఉన్నాడు, అదే దేవుడు కార్యం చేయడం ఉన్నాడు. చిన్న బిడ్డలు కానీ యవనస్తులు కానీ అందరూ కానీ ఏ యొక్క వయసు భేదము లేదు, పరిశుద్ధాత్మ అందరికీ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దయచేసి ఈ దినము అట్టి పరిశుద్ధాత్మను కోరుకున్నాము. దేవా, నాకు నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయి, నేను కూడా నీ కార్యంలో వర్ధిల్లాలా. ఒకవేళ నా యొక్క దినాలు కానీ గడిచిపోతే, నీ రాకడ కానీ వచ్చేస్తే, నా ఆత్మలో పరిశుద్ధాత్మగా లేకపోతే నేనేమైపోతాను వేస్తాను. అందరూ కూడా తల నుంచి ప్రార్థించేద్దామా. ఒకవేళ పరిశుద్ధాత్మ పొందకపోతే ఈ దినం ఒక ఆశతో దేవుని దగ్గర అడుగు. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు, తన ఆత్మను కుమ్మరించి నీకు అనేక సత్యాలు బోధిస్తాడు, తన ఆత్మను కుమ్మరించి నీకు అనేక వరాలు దేవుడు ఇస్తాడు, తన ఆత్మను కుమ్మరించి దేవుడు నిన్ను బలమైన సాధనంగా దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ అనుకోవచ్చు, నీ పరిచయం మాత్రం కాకుండా నీ కుటుంబంలో గొప్పగా మారాలన్నా, నీ యొక్క సమాజంలో గొప్పగా మారాలన్నా, ఈ యొక్క ప్రాంతంలో నువ్వు గొప్ప వ్యక్తిగా ఉండాలన్నా, ఈ యొక్క ప్రాంతంలో నీ నీతి దేవుడు యొక్క నామం కనబడాలన్నా నేను పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి. కాబట్టి దేవా, అట్టి పరిశుద్ధాత్మ దయచేయి, అట్టి పరిశుద్ధాత్మ దయచేయి. ఆయన అంటున్నాడు, ఆయన అందమైన పరిశుద్ధాత్మ కుమ్మరించే దేవుడు, ఆయన అందమైన తన ఆత్మను కుమ్మరించే దేవుడు. ఇదిగో యేసుక్రీస్తు నీ కోసం చనిపోయి, ఇదిగో ఆయన నీ కొరకు ఆ శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. కానీ నీవైతే ఇది ఏమి చేస్తున్నావు? మనం ఏమి చేస్తున్నాము? దేవుడు కొద్దిగా తన ఆత్మతో నింపబడి కార్యాలు చేయటకు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు వస్తే దినంలో ఇంకా అనేకులు రక్షించబడకుండా ఉన్నారే, ఇంకా అనేకులు తాగుడి బానిసంగా ఉన్నారే, ఇంకా అనేకులు లోక పావులు పడిపోయి ఉన్నారే. వీళ్ళకంతా పోయి సువార్త చెప్పేది ఎవరు? తన శిష్యులు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడ్డారో వాళ్ళు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకో మన ప్రాంతానికి వచ్చిన ఆ యొక్క తోమా వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ నింపబడి ఈ ప్రాంతానికి వచ్చినందు వలన మన భారతదేశంలో సువార్త వదిలించబడింది, మన భారతదేశంలో సంఘాలు స్థాపించబడింది, మన భారతదేశంలో అనేక పరిశుద్ధులు లేపబడ్డారు, అనేక పరిశుద్ధులు, అనేక సేవకులు తన కార్యాలు చేస్తూ ఉంటున్నారు. కేవలం ఆయన పరిశుద్ధత నింపబడి చేసిన కార్యాలు. ఇతను నీవు పరిశుద్ధత నింపబడి కార్యాలు చేస్తే దేవుడు నిన్ను ఒక బలమైన సాధనంగా, మన సంఘాన్ని బలమైన సాధనంగా, ఈ ప్రాంతాన్ని బలమైన సాధనంగా వాడుకుంటాడు. అట్టి పరిశుద్ధత దేవుని యొక్క సహాయం కోరి, అట్టి పరిశుద్ధాత్మను కావాలని దేవుని అడుగుతాం, దేవుని అడుగుతాం. అందరూ కూడా నోళ్ళు తెలిసి మౌనంగా ఉండే దినాలు కాదు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు నోళ్ళు తెలిసి ఆ మేడగది ఎలా ఉన్నదంటే ఆ సమయంలో ఆ ఊరంతా వచ్చి చూస్తున్నారు. ఒకే గోడ, ఒకే అరుపులు, ఒకే మాటలు. ఏంటంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు అన్ని భాషలు మాట్లాడుతున్నారు, వీళ్ళ శబ్దం ఎంతలా ఉందని చెప్పి ఆ ఊరుగా చూస్తున్నది. ఇది నువ్వు మౌనంగా ఉన్నావా? మౌనంగా ఉంటే ఇంకా దేవుని దోషిస్తూ ఉంటున్నావు. నువ్వు మౌనంగా ఉంటే ఇంకా దేవుని యొక్క కార్యంలో విశ్వాసం చేయట్లేదు. నువ్వు మౌనంగా ఉంటే ఇంకా నీ దేవుని నమ్మటం లేదు. దేవుడు తన శిష్యులతో అంటున్నాడు, ఆత్మవిశ్వాసులారా, నేను ఆత్మవిశ్వాసం ఉండకూడదు. మనలో ఆత్మవిశ్వాసం ఉంటే, దేవా నేను విశ్వసిస్తున్నా, నాకు పరిశుద్ధాత్మ కుమ్మరించు, నేను నీ కార్యంలో బలపడాలా, నేను గొప్ప జనముగా మారాలా, నా బిడ్డలు గొప్పవారిగా మారాలా, నా కుటుంబం గొప్పవారిగా మారాలా, నీ పరిశుద్ధాత్మ నా కుటుంబంలో కుమ్మరించు అని చెప్పి అందరికి ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకున్నాం, అందరూ ప్రార్థించేద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం.
ఏదైతే అడుగుతారో దేవుడు సంపూర్ణంగా ఆయన పరిపూర్ణంగా తన ఆత్మను కుమ్మరించే దేవుడు. ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నప్పుడే అనేక భాషలతో మాట్లాడుతున్న వాళ్ళు లేచారు, అనేక దేవుని కార్యాలు చేసేవాళ్ళు లేచారు, అనేక రీతిగా ఆయన ఇచ్చిన ఆ యొక్క ఆత్మ ఫలము పొందుకొని, ఆయన ఇచ్చిన ఆ యొక్క గొప్ప కార్యాలు పొందుకొని ఆయన పని చేసేవాళ్ళు లేచారు. కాబట్టి ఇది నీవు లేస్తావా, నీవు వస్తావా, నీవు అనుభవిస్తావా? ప్రార్థన చేసుకున్న పరిశుద్ధమైన యేసయ్యానికి స్తోత్రాలు. ఈ దినం యొక్క పెంటెకోస్తు దినమందున అవును స్వామి, ఆ దినం రకరకాలైన వాళ్ళ నైవేద్యాలు అర్పణలు అర్పించినప్పుడు కూడా ఇదిగోనా బస్కా యొక్క అయా గొలుపులుగా ఒకే బలిగా అయా ఒకే నీకు స్తోత్రాలు. మా కొడుకున వధించబడిన అయా ఏ యొక్క పాపము దోషము లేని గొలుపులుగా నీవు మా కొడుకు బలి అయ్యావు, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో అయ్యా నువ్వు చెప్పినట్టుగా ఈ పెంటెకోస్తు అనుభవం అనగా పరిశుద్ధాత్మ అనుభవం మేము పొందుకోవడానికి మాకు సహాయం చేశావు, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా నీ వాక్యాలు చెప్పినట్టుగా అయ్యా ప్రతి వాళ్ళు మీ ఆత్మలు కుమ్మరించినట్టు దేవుడు. కాబట్టి ఇతర మా సంఘంతో మాట్లాడాల్సయ్యా, మా సంఘంలో ఉండే చిన్న బిడ్డలు మొదలుకొని అయ్యా పెద్దల వరకు వృద్ధాపన ఉన్నంత వరకున్నా ప్రతి వాళ్ళ మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఒక్కరు కూడా ఆత్మ నింపబడకుండా ఉండకూడదు స్వామి, ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ లేకుండా ఉండకూడదయ్యా. అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సత్యంలో నడిపించే దేవుడు, సమస్త సత్యం నేర్పించే దేవుడివి అయా, నీతి మార్గంలో నడిపించే దేవుడివి, పరిశుద్ధాన్ని కాపాడించే దేవుడివి అయా, పాప జీవితం నుంచి మమ్మల్ని రక్షించే దేవుడి. కాబట్టి అట్టి సహాయం మా అందరికీ దయచేయని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మను కుమ్మరించండి, ప్రార్థనాత్మను కుమ్మరిస్తాను అయా, సేవ పరిచయ భాగాన్ని కుమ్మరించండి. ఈ పరిశుద్ధాత్మ నింపబడి అనేక కార్యాలు చేసి వర్తిరులకు నీవే మాకు సహాయం చేసి మేము తెచ్చుకొని ఈ వాక్యాన్ని నీవే దీవించుకొని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య కార్యములు చేయనట్లు చక్కగా ఎన్నో దేవసేవకులు ప్రవీణ్ పెంచుకొస్తుంది కాబట్టి చక్కగా దేవుని వైపు అందించినారు. దేవుడు వందనాలు. పాట పాడుకున్నాడు కానుక పట్టుకున్నాం. సన్నిధికి యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో బాహుపకారునకు నానుగణర్పణ సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో ప్రభువడుగు నర్పణలు ప్రేమాకృతజ్ఞతలు. ప్రభువడుగు నర్పణలు ప్రేమాకృతజ్ఞతలు. అభయ ప్రాణములు అభయ ప్రాణములు విమునకు నీయుడి వివిధలు. యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో యెహోవా సన్నిధిని నీ స్తోత్రగానముతో మహోపకారునకు నానుగణర్పణ సమర్పించుడి. యెహోవా
కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, నీ కృపను బట్టి నాయన, నీ బిడ్డల తండ్రి ఆయన కానుకలు తీసుకొచ్చి నీ మందిరవనంలో సమర్పించుకున్నారు. నీకు స్తోత్రాలు తీర్చి సంతోషము ఇచ్చేవారు గంభీరమైన పంట కోస్తారని చెప్పిన దేవుడు, నీ బిడ్డలు గంభీరమైన పంట కోయినట్లు మీరు ఆకాశపు తూములు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు బిడ్డలకు అనుగ్రహించండి. ఆనాడు హేబేలు అర్పణను అంగీకరించిన దేవుడు తండ్రి, దయతో మీరు అర్పణను మీరు అంగీకరించి తండ్రి నాయన పరలోకపు ధననిధిని మీరు తెరవండి నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. అప్పులు, బాధలు, సమస్యలు తీసివేయండి తండ్రి. నీ కృప ద్వారా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క కానుకల్ని రాజ్యవ్యాప్తి కొరకు వాడుకున్నట్టుకు సహాయం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.